మనం అంచనాలు వేసుకుంటూ ఉంటారు చాలా మంది. నేను ఆకాశంలో హర్మాలు కడతాను, పెద్ద పెద్ద క్యాజిల్స్ కడతానని. ఎప్పుడైనా సరే మన టార్గెట్స్ కానీ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో కొంతవరకు ఐడియలిజం ఉండొచ్చు, కొంతవరకు ఊహల్లో ఉండొచ్చు, కానీ ఎక్కువ 90% మనం ప్రాక్టికాలిటీలో బతకాలి. ఈరోజు ఎంత అచీవ్ చేయగలం, నేను ఎంత టైం దీని మీద పెట్టగలను, ఎంత ఫోకస్ చేయగలను, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రపంచంలో దేవుడు ఒకటి అందరికి సమానంగా ఇచ్చాడు. కాలం అనేది అందరికీ సమానమే. ప్రతి ఒక్కరికి రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఉండవు. కానీ ఆ టైంని మనం ఎలా ప్రయారిటైజ్ చేస్తున్నాం, ఆ టైంని ఏ విధంగా మనం వాడుతున్నాం, ఆ టైంని హై ఇంటెన్స్గా అంటే ఎక్కువ ఇంటెన్స్గా వాడుతున్నామా లేదా అనేది గుర్తుపెట్టుకోండి. ఇంటెన్స్ లివింగ్, హైలీ ఫోకస్డ్ లివింగ్, హైలీ ఎఫెక్టివ్ లివింగ్ అని కొన్ని ఉంటాయన్నమాట. అంటే మనం చాలా బాగా బతకాలంటే, ఎఫెక్టివ్గా బతకాలంటే టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. ఇంటెన్స్గా బతకాలి అంటే ఒక రోజుని ఒక యూనిట్ లాగా తీసుకుని దాన్ని ఇంటెన్స్గా, దాన్ని క్రియేటివ్గా, అసలు ఈరోజు మనం బతికినట్టు, ఇంత అద్భుతంగా బతికినట్టు, అంటే ఇన్ని పనులు చేసినట్టు, ఇంత అచీవ్ చేసినట్టు ఈరోజు మనం పెట్టిన ఎఫర్ట్ భూమి మీద ఎవరు పెట్టకూడదు. అలా అనుకున్నప్పుడే మనం నిద్రపోవాలన్నమాట. జనరల్గా మనం రకరకాల పనులు చేస్తుంటాం కదా, వీటిలో చాలా ఇంటెన్స్గా, చాలా ఫోకస్గా చేస్తే సక్సెస్ అనేది అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒకవేళ సక్సెస్ రాకపోయినా మనం దాంతో హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. అంటే మనం ఈరోజు 100% ద బెస్ట్ ఇచ్చాం, మనం చేయగలిగినంత చేసామని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతాం.